రైట్ ఎటకెలకు అమర్ గారి దగ్గరికి వచ్చేసాం. అమర్ గారు వెల్కమ్. మీలాంటి వ్యక్తులు వెళ్ళి ఎడ్యుకేట్ చేయడం వల్ల కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇంత రావడానికి కారణం అయి ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే పార్టీకి సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వచ్చింది. ఒకే ఒక్క సంఘటన అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రాష్ట్రం మొత్తంలో మాకు ఏ సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటాం అని కూర్చున్నటువంటి వాళ్ళని బాబు గారి అరెస్ట్ అవ్వకముందు బాబు గారి మీద ఇది ఉండేది. ఎందుకంటే డెవలప్మెంట్లో మేము భాగం కాబట్టి ఇష్టం ఉండేది, అంతేగాని అంటే ఏదో ఒక బ్యానర్ పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము చెయ్యము అని అంటే వచ్చే చైతన్యం ఏంటి జనాల్లో? ఈ 9 నెలల కాలం అత్యంత కీలకమైనటువంటి కాలమే కదా. ఈ 9 నెలల కాలంలో మీరు కోల్పోయిందే చాలా ఉంటుంది. చాలా కోల్పోయామండి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము మరి ఏ క్షణం అనిపించలేదా సరే డ్రాప్ అయిపోదాం? నేను ఒక్కడిగేస్తే నాకు 10 మెట్ల నిచ్చెన దొరికేది. డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్ డెసిషన్. ఎవరు తన పొట్ట కొట్టుకొని ఎవరి కోసం పని చేయాలని ఎవరు అనుకోరు. ఆ డెసిషన్ మీరు తీసుకున్నారు అనిపించింది. బట్ ఏంటంటే ఒక మంచి చేయాలనే గట్టి సంకల్పం అనుకోండి. వాట్ ఎవర్ బాబు గారి వెనకాల నేను నిలబడాలనే సంకల్పం. ఒకవేళ మీరు అనుకున్నది ఏపీలో జరగకపోతే లోకేష్ రెడ్ బుక్ లాగా మీ బ్యానర్ అయితే డెఫినెట్గా ఉండాల్సిందే. ఎందుకంటే అది ఉంటేనే. సో వీళ్ళందరూ ఎంప్లాయీసే కదా, ఏదో ఒక ఐటీ ఎంప్లాయీస్, రకరకాల వింగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇంతకాలం పాటు వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? చాలా మంది ఉద్యోగాలు ఐటీ వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? చాలా మంది పే రాకుండా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడానికి వచ్చాం. జెనెక్స్ అని చూడగానే ఓ ప్రత్యేకమైన వ్యక్తి గుర్తొస్తారు. ఆయనే జెనెక్స్ అమర్. గత 9 నెలల కిందట 2023 సెప్టెంబర్లో నారా చంద్రబాబు నాయుడు నంద్యాలలో అరెస్ట్ అయిన తర్వాత జెనెక్స్ అమర్ అనేటువంటి వ్యక్తి తెర మీదకి వచ్చారు. నేను ప్రత్యేకంగా ఒక బోర్డు చూపించాలనుకుంటున్నా. ఇదిగో ఆమిత్ సిబిఎన్ అనే బోర్డు కనబడుతుంది. తర్వాత జెనెక్స్ హ్యాస్ డిసైడెడ్ టు టెంపరీలీ సస్పెండ్ ఇట్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ టు ఎస్టీమ్డ్ సపోర్టర్స్ అండ్ పార్టీ లీడర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్. ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎంత సంచలనమో ఈ బ్యానర్ కూడా అంతే సంచలనం అయింది. నిజంగా ఒక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఒక బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయనటువంటి సాహసాన్ని ఈ జెనెక్స్ అమర్ చేశారు. ఆయన ఇంటి పేరేంటో నాకు తెలియదు, కానీ జెనెక్స్ అనేది మాత్రమే అమర్ ఇంటి పేరుగా నిలిచిపోయింది. చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు ప్రజలకి ఎందుకు అవసరమో చెప్పాలంటూ ఒక ఫోరంని కూడా ఏర్పాటు చేసి, సిబిఎన్స్ ఫోరం అని ఏర్పాటు చేసి ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ చంద్రబాబు నాయుడు అవసరాన్ని ఆంధ్రప్రదేశ్లో చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. ఇప్పటికీ 9 నెలలుగా ఈ బోర్డు ఇలానే ఉంది. జెనెక్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ ఏమీ చేయబడదు. ఇక్కడ జెనెక్స్ షోరూంలో అందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఇది. జెనెక్స్లో A to Z కార్లకి సంబంధించి కార్లు రీఫిట్టింగ్, తర్వాత మోడలింగ్, తర్వాత వాట్ ఎవర్ సర్వీసింగ్ అయితేనేమి, తర్వాత డెంట్స్ ఏమన్నా పడినప్పుడు కానీ లేకపోతే వాట్ ఎవర్ కంప్లీట్గా కార్లకి సంబంధించిన కారు షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత కార్కి ఏమన్నా చేయాలనుకుంటే ఎక్స్ట్రా వర్క్ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇంత పెద్ద వ్యాపారాన్ని 9 నెలలుగా ఒక పార్టీ వాళ్ళకి మేము చెయ్యము అని చెప్పి బ్యానర్ పెట్టుకున్నారంటే ఎంత పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. ఆ సాహసం చేసిన వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఈ బ్యానర్ ఈ జెనెక్స్ అమర్ జీవితాన్ని ఎట్లా మార్చబోతుంది? ఇంతకాలం 9 నెలల్లో ఎంత నష్టపోయినా కానీ ఎందుకు ఆయన భరిస్తూ వచ్చారు? చంద్రబాబు నాయుడు అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉందనుకుంటున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకపోతే ఇతని పరిస్థితి ఏంటి? ఇది ఒక రకంగా అలాంటి పరిస్థితి ఉండదనేది ఆయన గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి మాట. కానీ ఈ బ్యానర్ ఈ జెనెక్స్ అమర్ జీవితాన్ని ఎట్లా మార్చబోతుంది? ఒకసారి ఆయనతో మాట్లాడి కొన్ని అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఏజెన్సీ ఏరియాస్లోకి వెళ్ళారు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది? చంద్రబాబు నాయుడు అవసరాన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతించారా? ఇంత సంచలనం సృష్టించిన జెనెక్స్ అమర్ దాదాపుగా ఒక రకంగా తన వ్యాపారాన్ని, తన జీవితానికి సంబంధించి తన భవిష్యత్తునే పణంగా పెట్టినట్టు. ఇంత పణంగా పెట్టి ఏం సాధించబోతున్నారు జెనెక్స్ అమర్? తెలుసుకుందాం రండి. అమర్ గారితో మాట్లాడదాం. ఈ జెనెక్స్ షోరూంలోకి వెళ్ళి అమర్ గారు లోపల ఉన్నారు, రండి. రైట్, అది జెనెక్స్ షోరూమ్. అక్కడికి వెళ్ళాం. అక్కడ కాదు, ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఈ టర్టిల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియో దగ్గరికి వెళ్దాం రమ్మని అమర్ గారు ఇన్వైట్ చేశారు. మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాం. అమర్ గారు లోపల ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఇది ఒక ఛాలెంజింగ్ టాస్కే అమర్ గారు తీసుకున్నది. అందుకే ఒక ఛాలెంజింగ్ ఇంటర్వ్యూ లాగా ఇది కూడా ఉంటుందని అనుకుంటున్నా. మీకు ముందుగానే చెప్తున్నా. రండి అమర్ గారిని కలుద్దాం. హలో అమర్ గారు, హౌ ఆర్ యూ సార్? గుడ్ అండి. వెల్, రైట్, రండి కూర్చుందాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం రండి. రైట్, ఎటకేలకు అమర్ గారి దగ్గరికి వచ్చేసాం. అమర్ గారు వెల్కమ్. మొత్తానికి 9 నెలలు ఒక గర్భిణీ స్త్రీ తన బిడ్డని తన గర్భంలో మోసినంత కాలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత మీరు అలాంటి బ్యానర్ ఒకటి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎవరైనా అని ఎత్తుక్కునేలాంటి పరిస్థితిని ఒక్కసారిగా మీ వైపు చూసిన పరిస్థితి చూసాం. సో ఈ 9 నెలలు పురిటి ఇది అయిన తర్వాత ఇంకొన్ని రోజుల్లోనే దానికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతా ఉంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు? మీకేమనిపించింది జనాల్లో వెళ్ళి తిరుగుతున్నప్పుడు? నేను చెప్పాను మీరు ఏం చేశారు, ఇది పెట్టిన తర్వాత సిబిఎన్ ఫోరం ఎందుకు స్టార్ట్ చేశారు, సిబిఎన్ ఫోరం ద్వారా ఏం చేశారనేది అందరూ చూశారు. మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు? గ్రౌండ్లో అన్నీ చూసాం కదండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సీషోర్ మొత్తం చూసాం. గ్రౌండ్ ప్రతి విలేజ్కి, ట్రైబల్ ఏరియాస్కి, అన్ని ఏరియాస్ చూసాం కాబట్టి జనాలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ బాధలేంది, గత 5 ఏళ్ళుగా ఏమి ఇబ్బంది పడ్డారు, 5 ఏళ్ళ ముందు బాబు గారు ఏ విధమైన ఇవి ఇచ్చారు, రోడ్స్ కానీ వాటర్ డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీస్, అవన్నీ జనాల్లో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ప్లస్ వచ్చిన మార్పు, ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఇవి అన్ని డిఫరెన్స్. మీలాంటి వ్యక్తులు వెళ్ళి ఎడ్యుకేట్ చేయడం వల్ల కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇంత రావడానికి కారణం అయి ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే పార్టీకి సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వచ్చి హైదరాబాద్ నుంచి వ్యాపారంలో కానీ లేదంటే పలు ఉద్యోగాల్లో కానీ, ఐటీ కానీ అన్ని రకాలుగా వాళ్ళు, మేమంతా అన్ని రకాలకు సంబంధించిన వాళ్ళం. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, న్యూట్రల్గా వర్క్ చేసాం కాబట్టి నేను చెప్పేదానికి కార్యకర్త, నాయకులు, ప్రజలు అందరూ, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే సంబంధించిన వాళ్ళు వెళ్తే వీళ్ళు వస్తారు, చెప్తారు, వెళ్తారు అనే పార్టీలు వాళ్ళు వీఆర్ రియల్ ఎగ్జాంపుల్స్ లాగా. అంటే మేము బాబు గారి వల్ల ఏదైతే లబ్ధి పొందిన వాళ్ళం అని చెప్పేసి మేమేం చేస్తున్నాము, బాబు గారి విజన్లో మేము ఎలా భాగం అనేది క్లియర్గా ఎలాబరేట్ చేయటం వల్ల వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అని చెప్పడం వల్ల చాలా డిఫరెంట్గా రిసీవ్ చేసుకున్నాం. ఒకే ఒక్క సంఘటన, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రాష్ట్రం మొత్తంలో మాకు ఏ సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటాం అని కూర్చున్నటువంటి వాళ్ళని మీలాంటి వ్యక్తులను ప్రత్యేకంగా రోడ్ల మీదకి తీసుకొచ్చింది. ఒక వేవ్, సముద్రపు అలల్లాగా ఎగసిపడ్డారు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్షణం మీకు అనిపించిందా మనం ఇంత దూరం ట్రావెల్ అవుతాం? సరే, ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి మనం బయటకు వచ్చాం, ఏదో యాజిటేషన్స్ చేసాం, పోదాం అని అనిపించిందా? లేదా ఈ 9 నెలల పాటు జర్నీ ఇలా కొనసాగుతుందని అప్పుడే అనిపించింది? బాబు గారి అరెస్ట్ అవ్వకముందు బాబు గారి మీద ఇది ఉండేది, ఎందుకంటే డెవలప్మెంట్లో మేము భాగం కాబట్టి ఇష్టం ఉండేది. అంతేగాని వీ నెవర్ ఇంటూ పాలిటిక్స్, ఎప్పుడు మనం పాలిటిక్స్లో కానీ ఎక్కడ లేము. అంతకుముందు ఎప్పుడు కూడా మనం పార్టీకి కానీ ఎక్కడ కూడా మనం ఎటువంటి సంబంధం లేని వ్యక్తులం. అవును కదా, ప్యూర్లీ ఇంటూ బిజినెస్ అంటే బిజినెస్ మీదే ఉండేవాళ్ళం. ప్రాంతానికి, కులానికి, పార్టీకి మనం ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ఫాలో కూడా కాలేదు.
కాకపోతే ఏంటంటే బాబు వారి వల్ల మేము ఇవాళ ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం అంటే ఈ డెవలప్మెంట్ అనుకోండి వాట్ ఎవర్ బాబు గారి వల్ల అనేది ఒక సింపతి ఉండేది. అంటే మంచి వ్యక్తి, రాష్ట్రానికి మంచి చేస్తున్నారు. అదే ఆ సింపతి ఆయన అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చారు, కానీ ఇన్ని నెలల పాటు దాని కొనసాగడం తర్వాత అంటే- అరెస్ట్ అయిన తర్వాత నేను ఎక్కువ ఇది కాలేదు. ఎందుకంటే బాబు గారు తప్పు చేయలేదని, తప్పు చేయరు కాబట్టి ఒకరోజు 2 రోజులు బయటకు వచ్చేస్తాను అనిపించింది. కాకపోతే అలా డ్రాగ్ అవుతుంటే ఎవరైతే మనసులో బాధ ఉందో, జనాల్లో మనసులో బాధ ఉందో వ్యక్తం చేయలేకపోతున్నారు వేరియస్ రీజన్స్తోనే. రోజు మా స్టోర్కి వచ్చే ప్రతి రోజుకి 100 మెంబర్స్ వాకింగ్స్ ఉంటారు. అందరూ వచ్చి బాధపడుతున్నారు కానీ ఎవరు బయటికి రావట్లేదు. ఓకే, ఇది కాదు కదా, అందరూ ఇలానే ఆలోచిస్తే ఎలా అనే టైంలో ఒక నైట్లో నేనన్నా గట్టి డిసిషన్ తీసుకుంటే అది అందరికీ అర్థమయ్యేలాగా, అందరూ ఇనిషియేట్ అంటే అందరికీ చైతన్యం వచ్చేలాగా అనుకోండి, వాట్ ఎవర్ అందరికీ ఒక వాట్ ఎవర్ అలా అనిపించేలాగా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ఏదో ఒక బ్యానర్ పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము చెయ్యము అని అంటే వచ్చే చైతన్యం ఏంటి జనాల్లో? చైతన్యం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ఏదైతే ఉందో, ఒక పర్సన్ని బాబు గారిని ఇబ్బంది పెడుతుంది. నా వంతుగా బాబు గారికి మద్దతు ఎలా ఇవ్వగలుగుతాను? ఎవరైతే ఒక వ్యక్తి, వ్యవస్థ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ బాబు గారిని ఇబ్బంది పెడుతుందో వాళ్ళకి నేను సర్వీస్ ఇవ్వను అని చెప్పాను. నా సైడ్ నుంచి బ్యానే కదా. ఇప్పుడు బాబు గారిని వాళ్ళు బ్యాన్ చేయాలి. అది మీరు వ్యక్తిగతంగా అనుకున్నారా? ఇంత పెద్ద మహోద్యమం అవుతుంది అని నా అనుకోలేదు. సైడ్ నుంచి నేను సింపతికి అదే కటసీ టు బాబు గారు లాగా, గ్రాటిట్యూడ్ టు బాబు గారు లాగా వ్యక్తం చేయాలనుకున్నాను. బట్ అది పీపుల్ రిసీవ్ చేసుకున్న విధానము, అది ఇన్స్పైర్ అయిపోయి అది వైరల్ అవ్వటము, దానివల్ల అందరూ బయటికి రావటము, అప్పుడు దాకా అందరూ టీవీలు చూసి బాధపడి ఏడ్చేవాళ్ళు. అయ్యో బాబు గారు అని, నిద్ర తిండి అన్నీ మానేసి అన్ని రకాలుగా ఒకళ్ళు లిక్కర్ బంద్ చేశారు, ఒకళ్ళు తినటం మానేశారు నాన్ వెజ్, ఒకళ్ళు గుడికి వచ్చి నడుచుకుంటూ వస్తా అని అలా అందరూ ఎవరి మొక్కులు వాళ్ళు చేసేసుకున్నారు. కానీ బయటికి రావట్లేదు ఎవరు. ఎందుకు 9 నెలల పాటు ఇంకా ఉంచారు ఆ బ్యానర్ని అక్కడే? అదే వేవ్ ఏదైతే మనం ఆ రోజు బ్యానర్ పెట్టామో, ఎలక్షన్ లాస్ట్ ఓటు దాకా అదే వేవ్ కంటిన్యూ చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ బ్యానర్ అలానే ఉంచామన్నమాట. ఎందుకంటే ఒక బ్యానర్ కట్టి ఒక వారం చేస్తే కాదు, ఎలక్షన్ అయ్యేదాకా 13th నైట్ వరకు కూడా 5 o'clock వరకు కూడా ఆ వేవ్ అలానే కొనసాగాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ 9 నెలల్లో మీరు మీ వ్యాపారం హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం, మీ బిజినెస్ ఎంతలా విస్తరించారో చూస్తూ ఉన్నాం. ఇంతలా విస్తరించిన మీ బిజినెస్కి ఈ 9 నెలల కాలం అత్యంత కీలకమైనటువంటి కాలమే కదా. ఈ 9 నెలల కాలంలో మీరు కోల్పోయిందే చాలా ఉంటుందేమో. చాలా కోల్పోయామండి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము చాలా వెహికల్స్ చేస్తాము కదా, వైఎస్ఆర్ వాళ్ళకి కానీ టీడీపీ కానీ బోత్ పార్టీస్కి 50-50 చేస్తాము. వన్ సైడ్ అయితే బిజినెస్ వెళ్ళిపోయింది. మనం డైరెక్ట్గా విలేజెస్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయటం అనుకోండి, యూఎస్లో వెళ్ళి క్యాంపెయిన్ చేయటం వల్ల గత 4-5 monthsలో ఐఎమ్ నాట్ ఇన్ షాప్. దానివల్ల నేను లేకపోతే ఇంకా డిఫరెన్స్ వస్తుంది స్టోర్లో. అది ఇది అన్నీ కలిపితే చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది. బట్ నా వంతుగా నేను చేశాను. మరి ఏ క్షణం అనిపించలేదా సరే డ్రాప్ అయిపోదాం దీని నుంచి, ఈ మిషన్ నుంచి డ్రాప్ అయిపోదాం? అంటే ఒక అడిగేసి మన చేతిలో ఉంది, దాని తర్వాత నా చేతిలో లేదు. ఎందుకంటే నేను ఒక్క అడిగేస్తే నాకు 10 మెట్ల నిచ్చెన దొరికేది. ప్రోత్సాహము, వెనకాల నుంచి అప్రిసియేషను, వెనకాల సపోర్టు, మేము ఉన్నాము మీ వెనకాల, మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని ప్రజలు ఇచ్చే సపోర్టు, అన్ని రకాలుగా ప్రోత్సాహం అనుకోండి. మేము ఏదైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే నెక్స్ట్ మినిట్ అయిపోయేది. సెంటిమెంట్ అనుకోండి, లేదంటే ఒక మంచి జరగాలనుకుంటే భూతాలు ఏకమైతే చూసారా, అలా అన్ని ఏకమయ్యి ఈ కార్యం నెరవేరింది. అంటే నా డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్ డెసిషన్. ఎవరు తన పొట్ట కొట్టుకొని ఎవరి కోసం పని చేయాలని ఎవరు అనుకోరు. ఆ డెసిషన్ మీరు తీసుకున్నారు. ఆ క్రమంలో ఒకటి వ్యాపారపరంగా ఈ 9 నెలల్లో నష్టపోయామంటున్నారు. నష్టపోవడం ఒక ఎత్తు అయితే, ఈ 9 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. మీకు థ్రెటన్ కాల్స్ రావడం కానీ ఇవన్నీ బోల్డ్ అని జరిగాయని కూడా చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. సో అవి వేరే లెవెల్కి వెళతాయేమో అని ఎప్పుడు భయం అనిపించలేదా? అనిపించింది. బట్ ఏంటంటే ఒక మంచి చేయాలనే గట్టి సంకల్పం అనుకోండి, వాట్ ఎవర్ బాబు గారి వెనకాల నేను నిలబడాలనే సంకల్పం, ఒక
మంచి కార్యానికి నేను కూడా ఒక ఇది అనే నమ్మకం ఉంది కాబట్టి ఆ భయం అవన్నీ లెక్క చేయలేదండి. ఎందుకంటే నేనేం తప్పు చేయట్లేదు, నేను ఎవరిని ఇబ్బంది కూడా పెట్టట్లేదు. ఇక్కడ నష్టపోతుంది ఒకవేళ ఈ 9 నెలలు నష్టపోతే మీరు మాత్రమే కాదు, మీ మీద ఆధారపడి వర్కర్స్ బోల్డ్ ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు. మీరంతా ఒక పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ వ్యవస్థలో ఇంతమందికి మీరు తిండి పెట్టాల్సిన వాళ్ళు అయి ఉన్నారు. నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే ఇక్కడికి వచ్చాను. ఒక 6 నెలలు 9 నెలలు నా ఇదైపోయినా కానీ మళ్ళీ ఆ పొజిషన్కి రాగలుగుతాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఒకసారి స్టోర్లో కూర్చుంటే నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నేను నష్టపోయేదానికన్నా ఏపీ నష్టపోయేది ఎక్కువ అనిపించింది నాకు. కొన్ని వేల రెట్లు లక్షల రెట్లు ఎక్కువ. అది నేను నష్టపోతే ఏముందండి, నేను కవర్ చేసుకోగలుగుతాను. ఒక 6 నెలలు 1 సంవత్సరంలో కవర్ చేసుకోగలుగుతాను. ఏపీ ఇప్పుడు కోల్పోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా కవర్ చేసుకోలేదు. 5 ఏళ్ళ దాకా మళ్ళీ తిరిగి తీసుకోలేము. అది ఇంకా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేను నష్టపోయాను అనుకోండి, ఒక వ్యక్తిగా నేనే నష్టపోతాను. నా కింద ఉన్న టీం ఒక 50 మంది నష్టపోతారు. ఒక 6 నెలలు కొంచెం పొజిషన్ టైట్ అవుతుంది. 6 నెలలు ఫైనాన్షియల్గా టైట్ అవుతుండొచ్చు, బిజినెస్ స్లో అవుతుండొచ్చు. కానీ నాలాంటి వాళ్ళు అందరూ ఎవరు కూడా నాకెందుకు అనుకుంటే ఇంకా 5 ఏళ్ళు మనకి అందరం నష్టపోవాల్సి వస్తుంది. ఆల్రెడీ 5 ఏళ్ళు నష్టపోయినాం మనం. ఆల్రెడీ నేను నష్టపోయినాను అనుకోండి, 6 నెలలు సంవత్సరంలోనో నేను కూర్చొని వర్క్ చేసుకుంటాను. నాకు ఆ నమ్మకం ఉంది, మళ్ళీ నేను బౌన్స్ అవ్వగలుగుతాను. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు ఆల్రెడీ నష్టపోయారు. తెలుగు ప్రజలు, ఏపీ ప్రజలు ఆల్రెడీ నష్టపోయినారు. మళ్ళీ ఈ అవకాశం మనం దాటుకున్నాం అనుకోండి, ఈ అవకాశం మిస్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఇంకా అక్కడ ఏం ఉండదు. తర్వాత ఇంకా చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు. మొత్తం అంతా రిస్క్లో పెట్టేశారు. మీ లైఫ్తో పాటు మీ వర్కర్స్ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టేశారు. అంటే ఒక మంచి చేయడానికి తప్పదు. మీరు ఇప్పుడు రిస్క్లో ఉన్నారు. ఒకటి, మీ వ్యాపారం దెబ్బతింది. రెండోది, మీకు థ్రెటన్ కాల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు పెట్టిన బ్యానర్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎటువైపుకు తీసుకెళ్తుంది అనేది అతిపెద్ద సందేహం ఉంది. ఒకవేళ మీరు అనుకున్నది ఏపీలో జరగకపోతే, ఇంకా అది జరగకపోతే ఇంకా మనం జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడన్న నమ్మకం. బ్యానర్ కట్టినప్పుడు ఏమవుతుందనే తెలియదండి. ఇప్పుడు ఇవ్వాలంటే గ్యారంటీ ఉంది, మనకి 151+ సీట్స్ వస్తాయి కాబట్టి ఇలా కాన్ఫిడెంట్గా అందరం ఉన్నాం. కానీ జరగకపోతే ఏదైనా జరగవచ్చు. మనం వాషౌట్ అవ్వచ్చు, లేకపోతే ఉనికిడే కోల్పోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే చేశారు అన్నీ. నేను చెప్తున్నా, ఫ్యామిలీ అందరూ ఎవరు కూడా ఇది చేసేవాళ్ళు కాదు. బట్ నేనేంటంటే నేను మొండిగా వెళ్ళిపోతాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని మొండిగా వెళ్ళిపోతాను. ఎవరు ఎస్ అన్నా నో అన్నా. ఎందుకంటే నేను 99లో నా కెరియర్ 4000కి మొదలుపెట్టి ఇవాళ ఇక్కడ ఉన్నానంటే బికాజ్ ఆఫ్ నా సిద్ధాంతం. బ్లైండ్గా నా సిద్ధాంతం, నేను నమ్మింది అది తప్పవని ఒప్పవని నేను అనుకున్నది చేస్తాను. ఎలా మీరు 4000తో మొదలుపెట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎట్లా చేసి మెట్టు అండి, ఒక్కొక్క చిన్న వ్యాపారం మొదలుపెట్టి మెట్టు ఎదుర్కొంటూ ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. అదే నా నమ్మకము, బలం అనుకో. కాబట్టి చెప్పారు, సజెషన్స్ వింటాను. మిత్రులు కానీ అందరూ ఎవరైతే చెప్పే సజెషన్స్ వింటాను. లాస్ట్కి నేను చేసేదే చేస్తాను. అదే అందరూ అంటారు. సరే, మీరు ఒకటి సిబిఎన్ మీద కన్సర్న్, స్టేట్ మీద కన్సర్న్, మీరు బోర్డు పెట్టారు, అంతవరకు ఫైన్. మళ్ళీ సిబిఎన్ ఫోరం అనేది స్టార్ట్ చేయడం ఏంటి? అది ఎందుకు మళ్ళీ? బోర్డు పెట్టిన అంటే సిబిఎన్ గారి గ్రాటిట్యూడ్ ఈవెంట్ గచ్చిబౌలిలో జరిగింది. ఈవెంట్ వరకు అందరం చేసాము. ఆ నెక్స్ట్ డే బాబు గారు రిలీజ్ అయిపోయారు. అందరం రిలాక్స్ అయిపోయాము. మేము కూడా రిలాక్స్ అయిపోయినాము, అందరం రిలాక్స్ అయిపోయినాము. కానీ 2 కన్సర్న్స్ ఉన్నాయి ఇందులో. బాబు గారి కోసం బ్యానర్ కట్టాము, ఏపీ ప్రజల కోసం బ్యానర్ కట్టాము. కానీ బాబు గారు రిలీజ్ అయిపోయారు, ఒకటి అయిపోయింది, అందరితో అయిపోవాలి కదా. ఇంకోటి, ఏపీ ప్రజల కోసం ఏం చేయాలి? ఏపీ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? బాబు గారు సీఎం కావాలి. కాబట్టి బాబు గారు సీఎం కావాలనంటే మనలాంటి వాళ్ళు ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో సిబిఎన్ ఫోరం పెట్టామని. దానికి బాబు గారు సీఎం అవటానికి కొన్ని ఎజెండా తీసుకొని, మేము కొన్ని పాయింట్స్ తీసుకొని, ఎన్ఆర్వి ఓటర్స్ అనుకోండి, ఎన్ఆర్ఐస్ అనుకోండి, అన్ని విధాలుగా కార్యక్రమాలు, మీతో మీ నాయకుడు అని, లీడర్స్తోని, మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని,
ఫస్ట్ ఓట్ ట్యాగ్ లైన్ మనమే చేసాము, అది ఇప్పుడు పార్టీ యూస్ చేస్తుంది ఆ ట్యాగ్ లైన్. మొదటి ఓటు బాబు గారికి ఎందుకు వేయాలని అవేర్నెస్ కానీ, ఓటర్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఓటు లేని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ సక్రమంగా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. ఎందుకంటే మనం చేసిన అన్ని వీడియోస్ మాధ్యమాల వల్ల వీడియోస్ రావటం వల్ల మనం చూసి వాళ్ళంతటా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవటం, ఎడ్యుకేట్ అయ్యారు. ప్లస్ వీధిలో క్యాంప్స్ పెట్టడం, అందరు బ్యానర్ కట్టి ఓటర్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ అనుకోండి. ప్లస్ మనం చూసి అందరూ ప్రోగ్రామ్ సీక్వెన్స్ ఫాలో కావటము. ఇప్పుడు మనం చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, చాలా మంది ఫాలో అయ్యారు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ ప్యాటర్న్ మొత్తము ఇప్పటిదాకా మీరు టార్గెట్ అయింది ఒక ఎత్తు, మీరు సిబిఎన్ ఫోరం ద్వారా డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయినట్టే అయిపోయింది కదా. దాదాపుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయినట్టు అనుకోలేమండి. అంటే మీరు చెప్తున్నారు కదా, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనే విషయాన్ని తీసుకెళ్తున్నారు కదా, ఎలాంటి వ్యక్తులకు వేయాలనే విషయాన్ని తీసుకెళ్తున్నారు. సో మీరు టార్గెట్ అవుతారు కదా, నేరుగా టార్గెట్ అవుతాము. బట్ ఒక మంచి కావటానికి కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది కదా. అంటే మీకు అనిపించలేదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కాకపోతే మీరు టార్గెట్ అయితే మీరు వ్యాపారపరంగా నష్టపోవటం ఒక ఎత్తు అయితే మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంటుందో ఉండదో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా దిగారో తెలియదు. కానీ ఏదేమైనా ఎంత కష్టం వచ్చినా ఏదైనా అనేది కాన్సెప్ట్తో వెళ్ళిపోయినామండి. అట్లే అందరం టీం అంతే ఎఫర్ట్ పెట్టాము. నేను ఒక్కడనే కాదండి, 35 మెంబర్స్ టీం అండి మొత్తం. ఓకే, అందరం కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి, దానికి నేను ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ, సునీత గారు ప్రెసిడెంట్ అండి, మురళి గారు ట్రెజరర్ అండి, అట్లా కిషోర్ గారు వైస్ ప్రెసిడెంట్, ప్రసన్న గారు, వంశీ గారు, రామ్, ఆనంద్, ఇంతమందితోటి కోఆర్డినేట్ చేయడానికి మేమేం చేసుకున్నామంటే విభజించుకున్నాం. అంటే ఒక 6 డివిజన్స్ లాగా విభజించుకున్నాం. అరకు మొత్తము రామ్, ఆనంద్ చూసుకునేవాళ్ళం. ఇప్పుడు కొవ్వూరు ఆ ఏరియా మొత్తము అనిల్ గారు, కిషోర్ గారు, హరీష్ గారు చూసుకునేవాళ్ళం. అమలాపురం వచ్చేసి నేను, ప్రసన్న గారు, మన సునీత గారు చూసుకునేవాళ్ళం. ఓకే, రండి అట్లా వెళ్తూ మాట్లాడుకుందాం. పామూరు వచ్చేసి శారద గారు చూసుకునేవాళ్ళు, వేమూరు వచ్చేసి మురళి గారు చూసుకునేవాళ్ళు, మన బద్వేలు వచ్చి విజయ్ చూసుకునేవాళ్ళు, మళ్ళా సూలూరుపేట, గూడూరు, సత్యనూతనపాడు ఇవి వచ్చేసి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ చెప్తున్నారు. చాలా టఫెస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్. ఎందుకంటే 2019లో ఒక్క ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే టీడీపీ విజయం సాధించింది, మిగతావన్నీ వైసీపీ గెలిచినవి. చాలా టఫ్ ఏరియాలోకి మీరు ఎంచుకున్నారు. ఇది మీరు ఎంచుకున్నదైనా? మనం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం 36లో ఒకటే గెలిచాం కదా. అదే జగన్ గారు ఏమన్నారంటే 36 నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. అంటే 36 గెలిచిన దాంట్లో ఆయన అకౌంట్లో వేసేసారు కదా. కాబట్టి మేము అప్పుడు ఆ 36 ఏంటి అని అనలైజ్ చేస్తే 36 అనేది రిజర్వ్డ్ అర్థమైంది మాకు. మేము ఆ రిజర్వ్డ్ని టార్గెట్ చేసి ఆ రిజర్వ్డ్ వర్క్ చేసాం మేము. చాలా చాలా పెద్ద టాస్క్. పెద్ద టాస్క్. ఎందుకంటే ఆ 36 మనం బ్రేక్ చేయగలిగితే జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయలేరండి. ఎందుకనంటే 36 జగన్ గారికి వచ్చాయనుకోండి, జగన్కి వచ్చాయనుకోండి, 36 అంటే రాయలసీమలోనో లేకపోతే ఉత్తరాంధ్రలోనో అని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. కానీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ అండి మొత్తం ఆ చివరి నుంచి చివరికి 36 ఉన్నాయి కదండి. దాని తర్వాత రాయలసీమ, కడప ఏదైతే ఉందో అక్కడ ఒక 40 వస్తాయి అనేది తనకు నమ్మకం ఉంది. 36 + 40 వచ్చి 76 అని. ఇంకా 88 మ్యాజిక్ ఫిగర్కి ఒక 12 తక్కువ ఉన్నాయి. అంతే కదా. అక్కడ ఒకటి కలిపితే 12 వస్తాయి ఈజీగా. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది ఒక టార్గెట్. కాబట్టి మేము ఆ 36ని బ్రేక్ చేయగలిగితే ఆ గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం అనేది ఒక అనాలిసిస్ చేయగలిగినాం మేము. ఆ 36 మీద వర్క్ చేసాం మేము. అప్పుడు రాబిన్ శర్మ టీంతో, లోకేష్ గారితో మాట్లాడినప్పుడు 36కి ఏదైనా సపరేట్ మనకి ఏదైనా ఇది ఉందా, ప్రోగ్రామ్ ఉందా అంటే 36కి ఏం లేదండి, 175కి ఒకటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది అన్నారు. అప్పుడు మేమేం చెప్పామంటే ఇది అండి 36 వాళ్ళు గెలిస్తే ఇది వాళ్ళ ప్లాన్ స్ట్రాటజీ అంటే. అప్పుడు వాట్స్ యువర్ ప్లాన్ అంటే అప్పుడు మేము ఒక ఇది ప్లానింగ్ ఇచ్చామన్నమాట. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసేదని మేమేం డిస్టర్బ్ చేయలేదు. మేమే ఏమంటారు వాలంటరీగా మేము 36ని ఇది చేసేసుకొని 36లో ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక 20 మంది కోఆర్డినేటర్స్ అపాయింట్ చేసి మండలానికి 5 మండలాలు 7 మండలాలు ఉన్నాయనుకోండి, మండలానికి 2-3 వర్క్ చేయించాము. కానీ మీకు ఈ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్లో చేస్తున్నప్పుడు అంతా డౌన్ ట్రాడెంట్ ఎక్కువగా ఉంటారు కదా. మిగతా కమ్యూనిటీస్ కూడా ఉంటాయి, డౌన్ ట్రాడెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంటారు. కాబట్టి ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇంకాస్త ఏజెన్సీ ఏరియాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి
సంక్షేమ పథకాలు ఎక్కువ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా అక్కడ. మీరు చెప్పేదాన్ని చంద్రబాబు నాయుడు విజన్ అనేదాన్ని, లేకపోతే ఆయన ఏదో అంతరిక్షాల గురించి చెప్తా ఉంటే ఇవన్నీ వినడానికి ముందుకు వస్తారా? అంటే హైదరాబాద్లో చేసిన యుఎస్లో చేసిన ఈవెంట్స్ అన్నీ వీటి గురించి మాట్లాడాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్గా మేము అనాలిసిస్ చేసేవాళ్ళం, ఒక అవ్వని పిలిచేవాళ్ళం. ఓకే, సంక్షేమ పథకాలు అమ్మ మీ ఇంట్లో ఎంతమందికి ఏమొస్తున్నాయి, మీకు ఎంత ఇస్తున్నారు, మీ ఇంట్లో నువ్వు తాత అవ్వ కొడుకు కోడలు వాళ్ళకి 3 పిల్లలు ఉంటే ఎంతమందికి ఎన్ని వస్తున్నాయి, అమ్మ కూడా అనుకోండి, బడి చదువుకునే పిల్లలకి అనుకోండి, వాట్ ఎవర్ ఒక పిల్లడికి వస్తుంది, ప్లస్ ఫ్రీ బస్ అనుకోండి, ఇవన్నీ క్లియర్గా అనలైజ్ చేసేవాళ్ళం. అప్పుడు జగన్ ఎంత ఇస్తున్నాడు, బాబు గారు వస్తే ఎంత ఇస్తాను అనేది క్లియర్గా ఎలాబరేట్ చేసేవాళ్ళం. పెన్షన్ కాడి నుంచి అన్ని దానిని తీసుకెళ్ళగలిగారు అని అనుకుంటున్నారు. అప్పుడు 3,000 ఇస్తున్నారు, అది 2,000 చెప్పి 3,000 ఇవ్వడానికి 5,000 పడింది. దాన్ని యాక్సెప్ట్ చేశారా? ఇప్పుడు 4,000 వస్తుంది. ఫస్ట్ మంత్ 4,000 కాకుండా ఈ 3 నెలలది 1,000 డిఫరెన్స్ తో కలిపి 7,000 వస్తుంది. ఇది ఒకటి ఎలాబరేట్ చేసాము. ఒక్కటి అమర్ గారు, ఇక్కడ మీరు ఒకవేళ ఈ 36 కాన్స్టిట్యున్సీస్ లో కానీ మీరు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా చేయగలిగితే వైఎస్ఆర్సీపీ కుంభస్థలాన్ని కొట్టినట్టే. ఎందుకంటే ఆయన 36 నుంచి స్టార్ట్ చేస్తారని అన్నారు కాబట్టి కుంభస్థలాన్ని కొట్టినట్టే. అక్కడ మార్పు తీసుకురాగలిగితే మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగారు, చేంజ్ తీసుకురాగలిగారని అనుకుంటున్నారు. మినిమం 20 వస్తాయండి 36లో. మనం చేసినది అనుకోండి, లేదంటే పార్టీకి ఉన్న వేవ్ అనుకోండి, అక్కడ సపోర్ట్ అనుకోండి, అన్ని విధాలుగా. అంటే మేము దాంట్లో మా వంతుగా మేము వేసాము. అంటే ఎలా అంటే ఇప్పుడు దళితులకి, ట్రైబల్స్కి, దళితులకి ఈ 5 ఇయర్స్లో ఏమేమి తీసేశారు, ఒక 36-35 పథకాలు ఉన్నాయి తీసేసినాయి. అవన్నీ పాంప్లెట్స్ ప్రింట్ చేసేసి ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయటం మా కోఆర్డినేటర్స్తోని. దాని తర్వాత ఈ 6 పథకాల గురించి, సూపర్ 6 గురించి, అవి ఏం తీసేసాడో లేకపోతే ఏం చేయలేదో చెప్తూనే వీళ్ళు వస్తే ఏం చేస్తారో కూడా శాంపిల్స్ తోని ఒక రచ్చబండలు కార్నర్ మీటింగ్స్ చేసి మైక్ తీసుకొని ఒకళ్ళని పిలిచి శాంపిల్ అవ్వ ఇది, వాళ్ళకి భాష రాదు కొంతమందికి, అరకులాగా వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దని పిలిచి ట్రాన్స్లేట్ చేపించటము. వాళ్ళ ఊరు పెద్ద ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు ఒరియా ఎక్కువ మాట్లాడతారు. ఒరిస్సా బోర్డర్ కాదా, వాళ్ళంతా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, కాబట్టి వాళ్ళతో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడిపోయటము ఇలా. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే విల్ హ్యావ్ సమోసా, బిస్కెట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడ మీటింగ్ అయ్యేటప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం, జస్ట్ టీ అండ్ స్నాక్స్ లాగా అలా చేసి. ఇది ఓకే, కానీ సహజంగా ఎన్నికలు అంటే రాజకీయ నాయకులు వస్తారు, భోజనాలు పెడతారు, మీటింగ్లు పెడతారు, భోజనాలు పెడతారు, ఓట్లు మాకు వేయండి అమ్మా అని అడుగుతారు. మళ్ళీ మీరెవరో మధ్యలో, వీళ్ళెవరో వచ్చారండి, స్వీట్స్ తీసుకొచ్చారు, లేకపోతే జ్యూస్ తీసుకొచ్చారు, వీళ్ళెవరో మధ్యలో, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలా అని జనాలు మీ దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారా? డెఫినెట్లీ ఇంట్రెస్ట్ చూపించారండి. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు మా వెహికల్స్ కానీ సాంగ్స్ ప్లే చేసేవాళ్ళం కదా, బస్ క్రియేట్ చేసాను ఫస్ట్ విలేజ్లో. తర్వాత అందరూ అక్కడ రచ్చబండ దగ్గరికి వచ్చేవాళ్ళు, అప్పుడు మైక్స్ తో మాట్లాడేవాళ్ళము. మేము స్వచ్ఛందంగా వచ్చామనేసరికి అందరూ వచ్చేవాళ్ళు, పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ జెండా లేకుండా స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్ళం. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మేము అనలైజ్ చేసుకున్నాం. అంటే అక్కడ ఏమేమి డౌన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పేవాళ్ళం. ఫస్ట్ ఊర్లో మేము ప్రాబ్లమ్స్ తెలుసుకునే వాళ్ళం. ఈ రోడ్ ఎవరు వేశారు, బాబు గారు. ఈ కరెంట్ ఎవరు ఇచ్చారు, బాబు గారు. ఈ కుళాయి ఎవరు ఇచ్చారు, బాబు గారు. ఈ డ్రైనేజ్ ఎవరు వేశారు, బాబు గారు. మరి జగన్ ఏమి ఇచ్చాడంటే ఏమీ లేదు. అలా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పటము. ఇంకా బాబు గారు వస్తే ఇది చేయబోతున్నారు, సంక్షేమం ఉంటుంది, పథకాలు ఉంటాయి, సంక్షేమం నుంచి పథకాలు ఇస్తారు, ఇవన్నీ ఎలాబరేట్ చేయటము. మీ పిల్లలకి జాబ్స్ అనుకోండి, అన్ని మార్కెటింగ్ వ్యవస్థ. ఇప్పుడు అరకు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు అటవీ సంపద తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత అమ్ముతున్నారో, ఎక్కడ అమ్ముతున్నారో క్లారిటీ ఉండదు. ఎందుకంటే మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కొలాప్స్ చేశారు. దళారులు ఏం చెప్తే అదే రేట్ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే ఏదైనా చెప్పాలనుకుంటే కొండెక్కి ఒక పర్టికులర్ స్పాట్లు ఎక్కి ఫోన్ మాట్లాడాలి. ఇంటర్నెట్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. అప్పుడు మార్కెట్ అలాంటి చోట్లకు కూడా మీరు వెళ్ళిపోయారా? అంత మొత్తం హై పీక్ వెళ్ళిపోయినామండి. అంటే అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి, రిమోట్ ప్లేసెస్కి
వారం రోజులు అక్కడ వర్క్ చేయటము. ఎప్పుడైనా అంటే ఈ ఎలక్షన్ సీజన్ లో కాకుండా ఇంతకు ముందు ఎప్పుడైనా అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి రిమోట్ ఏరియాస్ లో ఒకరోజు ఒక నైట్ 9 o'clock టైంలో చేస్తున్నాము. ఓకే. అప్పుడు ఒక విలేజ్ అతను వచ్చి, అమ్మ జస్ట్ ఒక 500 మీటర్ల అడుగుల నక్సల్స్ ఇక్కడే ఉన్నారమ్మా అని. అంటే అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళాము. అంటే మన పని మనం చేసుకుని వచ్చాము. అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళాము. జస్ట్ అమ్మా ఒక 500 మీటర్స్ తర్వాత ఇప్పుడే బేసిక్ గా నక్సల్స్ ఉంటారంటే కనుక రాజకీయ నాయకుల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా. మనలాంటి న్యూట్రల్స్ ఏం భయం అనిపించలేదు అయితే న్యూట్రల్స్ మీద ఏముంటుంది. అలా అడవి సంపద అనుకోండి, మార్కెట్ అని అనుకోండి. ఇప్పుడు ట్రైబల్స్ కి అక్కడ ఉద్యోగాలు తీసేశారు. అది బాగా వాళ్ళకి రివర్స్ ఉంది. అది ఒకటి జీవో నెంబర్ 3 ఒకటి, అదొకటి చాలా ఉన్నాయండి. అంటే నేను చెప్తున్నా కదా, టూరిజం లేదు అసలు. ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు. అరకు, పాడేరు అసలు టూరిజం లేదు. చెప్తే నమ్మరు కానీ అసలు ఏ విధంగా లేదు. చేస్తే సెంట్రల్ గవర్నమెంట్. మీకు అనిపించిందా పోలింగ్ జరిగిన సరళి దాదాపు చాలా పర్సెంటేజ్ నమోదైంది కదా పోలింగ్ సరళి? మీకు అనిపించిందా నిజంగానే కుంభస్థలాన్ని కొట్టాము అని అనిపించింది? అదే కదా డిఫరెన్స్. పోలింగ్ జరిగిన 78 చిల్లర ఎక్కడ, ఇప్పుడు 81 చిల్లర ఎక్కడ. 3% ఓటర్. ఎగ్జాక్ట్లీ అదే కదా. 2% కూడా గెలుపోవటంలో మార్చే ఇది ఉన్నప్పుడు 3% ఎక్స్ట్రా పోల్ అవ్వడం 1-2% కదా గెలుపోవటమే డిసైడ్ చేసేది. 1-2% ప్లస్ టీచర్. పర్టికులర్ గా ఇది SC/ST కాన్స్టిట్యున్సీస్ లో డెఫినెట్లీ మీకు అనిపించింది? డెఫినెట్లీ మార్క్ ఉందండి. అది డెఫినెట్లీ మార్క్ ఉంది. కాకపోతే కొంచెం డిలే సీట్స్ ఇవ్వటం వల్ల, అరకు ఒకటి మారవటం వల్ల ఇంకొకటి 2 వీక్ అయిపోయినాం. కానీ లేకపోతే డెఫినెట్లీ మనం 22-25 కొట్టేవాళ్ళము. ఇప్పటికైనా 22-25 మార్జిన్ ఉంది. మ్యాక్స్ 25 వస్తాయి. మినిమం ఒక 20 వస్తాయి. అంటే కొంత ఎక్కువ సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గరికే వెళతాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే ఈ మైనారిటీలు అనే ఇది ఉంది కదా, కొంత కనెక్ట్ అయ్యి ఉంటారేమో కదా. ఆల్రెడీ మేము చెప్పామండి, డిస్కనెక్ట్ అయ్యే అవకాశం. సంక్షేమం అనేది జగన్ చేసింది కాదండి, జగన్ ఫాలో అయ్యాడు. సంక్షేమం అనేది ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు. 35 రూపాయలతో పింఛన్ మొదలు పెట్టారు. తర్వాత 65 రూపాయలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. 200ని 2000 చేశారు. 2000ని ఇప్పుడు 3000 చేశారు. సంక్షేమం అనేది వీళ్ళు మొదలు పెట్టింది కాదండి. ఈ విషయాలన్నీ మీకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వక ముందే తెలుసా? అరెస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నమ్ముతారో లేదో, అక్కడ వెళ్ళిన తర్వాత ఇవన్నీ గ్రౌండ్ లో నేర్చుకున్నాయండి. జనాలు చెప్తారు, జనాలు మాట్లాడుతుంటే మేము ఒకటి చెప్తుంటే అలా కాదమ్మా ఇలా అని చెప్తే ఇప్పటికి మాకు మీ నిద్రలు లేపినా మేము చెప్పగలిగే అంత మాకు ఇది వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము బీసీ ఎస్టీలకి రామారావు గారు పెట్టినప్పుడు అంతా టీడీపీకే ఉండేవాళ్ళం అమ్మా. కొన్ని ఒత్తిడిలు, కొన్ని సంక్షేమాల ఆశలు చూపించి ఒత్తిడిలు, కుల ఇది చేసి, రాజకీయాలు చేసి, ఇవన్నీ చేసి మమ్మల్ని అటు ఇటు షఫ్లింగ్ చేస్తారు. కుల పెద్దలు అలా ఇలా వాళ్ళు డబ్బుకు ఆశపడి మమ్మల్ని ఇలా షిఫ్ట్ చేసి ఇటు మార్చి అటు మార్చి, ఇంకా రాజకీయ పెద్దలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు ఆ ఈక్వేషన్స్ వల్ల ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఇప్పుడు చాలా చైతన్యం వచ్చిందండి. అంటే బేసిక్ గా మీరు అన్నట్టు ఇంతకు ముందు కుల పెద్దలో లేకపోతే ఒక వర్గం పెద్దలో వాళ్ళు చెప్పినట్టు ఎలక్షన్ టైంలో ఏముంది, వాడిని పిలిచి 1 లక్ష రూపాయలు చేస్తారు. వాడు ఏం చేసేవాడు, అమ్మ వీళ్ళకి వేసేయాలంటే వేసేయాలి. ఎందుకు వేస్తారో తెలియదు. లేదంటే బహిష్కరణలు కూడా ఉంటుంది. బహిష్కరణ ఉంటాయి, వాళ్ళని పక్కకు తాసేయటము, ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇబ్బందులు పెట్టడము. ఏదన్నా జనాలు బాగా ఇబ్బంది పడుతూ, ఇదిగో దీనివల్ల మేము ఇంత ఇబ్బంది పడ్డాం, మాకు ఇది చేయండి, లేకపోతే నాయకుల దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళండి, ఇలాంటి సమస్య తీసుకెళ్తే కనుక మేము దీని నుంచి బయటపడతాం అని మీ దగ్గరికి తీసుకొచ్చిన వాటిలో బాగా కాస్త హృదయ విదారకమైనటువంటి సమస్యలు, లేదా ఇదిగో ఈ పార్టీనే మేము నమ్ముతాం ఈ సమస్య పరిష్కారానికి అన్నటువంటి అంశాలే ఉన్నాయి? అన్ని సమస్యలే అండి. సమస్య లేని ప్రాంతం లేదు. తాగునీరు, రోడ్డు, బేసిక్ అండి. హాస్పిటల్, ఇవాళ రేపు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు అండి. రోడ్స్, వాటర్, డ్రైనేజ్, ఇవన్నీ సమస్యలే అండి. కరెంట్ కానీ, టెలిఫోన్ వ్యవస్థ కానీ, ఇవాళ రేపు మనం లేం కదండి. అన్ని సమస్యలే అండి. అక్కడ ఏది కంఫర్టబుల్గా లేదు. ఆటోలకి బొమ్మలు పెట్టుకొని వెళ్ళి ఇంటికి డబ్బులు ఇస్తే కాదు కదండి, అది కాదు కదా పరిష్కారం. వాళ్ళ ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఏదైనా కొనుక్కోవటానికి బయటకు వెళ్ళాలంటే, ఒక సంతకి వెళ్ళాలంటే రోడ్డు కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డబ్బులు ఇస్తే సరిపోదు కదండి, అది అర్థమవుతుంది వాళ్ళకి. నాగరికత పెరగాలంటే రోడ్డు కావాలి. రోడ్డు లేదు కదా. ఇప్పుడు డబ్బులు ఇస్తే డబ్బులు ఏం చేసుకుంటారు, తినరు కదా. డబ్బులు ఖర్చు పెట్టాలంటే డబ్బులు కంఫర్ట్నెస్ ఉండాలి కదా. అది వాళ్ళు చేసుకునే పని కాదు. అలాగే చాలా సమస్యలు అండి, ఒకటి కాదు. వాళ్ళు పండించిన పంటకి న్యాయం ఉండదు.
ఎందుకంటే బాబు గారు ఏం చేస్తారంటే అండి, అందరికీ న్యాయం చేయాలని చూస్తారు, పండించినోడికి న్యాయం చేయాలని చూస్తారు, మార్కెటింగ్ వ్యవస్థ సెట్ చేయాలని చూస్తారు, అక్కడ పరిస్థితులను బట్టి టూరిజమా, ఎంప్లాయ్మెంటా అన్నీ ఆలోచిస్తారు. ఏంటి యూత్ ఏమనుకుంటున్నారు దళిత్ కాన్స్టిట్యున్సీస్లో? అంటే అందరూ ఉంటారు, అది మీకు ఇందాక నేను అన్నట్టు యూత్ ఏమనుకుంటున్నారు? మీతో కనెక్ట్ అయ్యారా? ఏమనుకుంటున్నారంటే అండి, 20 లక్షల ఉద్యోగాలు బాబు గారు రాగానే ఫస్ట్ సిగ్నేచర్ అదే అన్నాం కదా, అది మేము యూత్లోకి తీసుకెళ్ళాం బాగా. టీచర్ పోస్టులను అన్నీ అనుకోండి భర్తీలు చేయటము. ఎందుకంటే యూత్లో పెద్ద సమస్య ఏంటంటే అండి, అందరూ చదువుకొని బయటకు వచ్చారండి, కానీ వాళ్ళ చేతికి సర్టిఫికెట్స్ రాలేదండి. ఎందుకంటే ఫీజ్ రియంబర్స్మెంట్ లేక ఆ కాలేజెస్లో సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్ లాగిపోయి కొన్ని లక్షల సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. వాళ్ళు పాస్ అయ్యారని పేరుకే కానీ వాళ్ళు ఎక్కడ పాస్ అయినా చూపెట్టడానికి ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. అది దానివల్ల వాళ్ళు ఉద్యోగం చేయలేరు, గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏం చేయాలి వాళ్ళు? కాబట్టి వాళ్ళు చిన్న 5,000కి ఈ 10,000కి ఏదో చిన్న పోస్టులు జాయిన్ అవటం, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ పెద్ద చదువుకున్న వాళ్ళు. సో ఈ సమస్యలు లోకల్ కాన్స్టిట్యున్సీలో, అదే మీరు వెళ్ళిన కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి చెప్పారా? అందరికి వాళ్ళు ఎలాంటి భరోసా ఇచ్చారు? జనాల్లో ఎలాంటి ఇది చెప్పామండి, మేము అదే చెప్పాము. మీరు ఇప్పుడు లోకల్ ఎవరైతే ఉన్నారో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ మర్చిపోండి, బాబు గారికి మీరు ఓటేస్తున్నట్టు చూసుకోండి. ఎందుకంటే బాబు గారికి ఓటేయండి అన్నాం కానీ మేము వెళ్ళి ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓటేయండి, ఈ ఎమ్మెల్యే సైకిల్కి ఓటేయండి, బాబు గారికి ఓటేయండి అని అన్నాం. ఎందుకంటే బాబు గారు అంటేనే సంక్షేమం, బాబు గారు అంటేనే ఇది. కాబట్టి ఆ స్థైర్యం వాళ్ళలో వచ్చిందా? నమ్మకం కలిగించగలిగారా? డెఫినెట్లీ. కాకపోతే కొంచెం వరకే చేసామండి, ఎందుకంటే టైం కన్సిస్టెన్స్ అనుకోండి. మేము ఈ చివరి నుంచి ఆ చివరి ట్రావెలింగ్లోనే మాకు చాలా టైం వెళ్ళిపోయింది. కాబట్టి ఇది చెయ్యాలంటే షార్ట్ టైం సరిపోదండి. అంటే అట్లీస్ట్ ఒక 5 years ప్రణాళిక పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఈ ఎలక్షన్స్ రేపు రిజల్ట్స్ వచ్చినా కూడా ఇంకా మనం ఆ 36లో మనం స్ట్రెంగ్ కావాలి అని అంటే 36 మళ్ళీ 36కి 36 కొట్టాలంటే నెక్స్ట్ 5 years చేయాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ ఎంప్లాయీసే కదా, ఏదో ఒక ఐటీ ఎంప్లాయీస్, రకరకాల వింగ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కదా. ఇంతకాలం పాటు వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? చాలా మంది ఉద్యోగాలు ఐటీ వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? చాలా మంది మొత్తం పే రాకుండా ఉన్న వాళ్ళు, పే కట్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది అన్ని రిస్కులు తీసుకొనే దిగారండి. ఎందుకంటే ఇంకా తప్పదు ఇక పరిస్థితులు. అంటే నేనేమంటే, మీరు ఇన్ని త్యాగాలు చేసుకొని వాళ్ళ కోసం పనిచేస్తుంటే మీకేంటి తర్వాత? మేము కావాలని చేయలేదండి, అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి కానీ ఏదో చేయలేదు. గ్రాటిట్యూడ్ చూపించుకోవాలనుకున్నాం. అంటే మేము బాబు గారి వల్ల ఇది అయ్యాం కాబట్టి, లాభపడ్డాం కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ చూపించాలనుకున్నాం, చూపించేస్తాం. అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు చేయాల్సింది, మేమేదో ఆశించి కాదు చేసింది పని అన్నమాట. గ్రాటిట్యూడ్ చేయాలనుకున్నాం, చేసామని. దెన్ 36 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ తర్వాత ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీస్ గెలుస్తాం అనే ధీమా మీలో ఉందా? మొదట డెఫినెట్లీ అండి, నెక్స్ట్ టైంకి 36కి 36 కొట్టాలనేది మా టార్గెట్. రాబోయేది ఈ ఎలక్షన్స్ మినిమం 20 అయితే కొడతామండి ఈసారి. మినిమం మిగతా కాన్స్టిట్యున్సీస్ గురించి కూడా ఏంటి మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? 151+ అయితే వస్తాయండి యాజ్ పర్ వైఎస్ఆర్సీపీ 2019 ప్లస్ 151+. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఓట్ 79% కానీ అప్పుడు వన్ సైడ్ వేవ్ ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ మనకు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి మనం లాస్ అయ్యాము. ఒక్క ఛాన్స్ పవన్ కళ్యాణ్ వల్ల మనం మిస్ అయిపోయాము. ఈసారి ఆ ఇబ్బంది లేదు మనకి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గారు కానీ జనసేన 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ అలా ఇబ్బంది పడ్డాము అప్పుడు, ఈసారి షర్మిల గారు అలా వైఎస్ఆర్కి ఉన్నారు అలా ఓట్లు చేర్చడానికి. ప్లస్ ఓట్ పర్సంటేజ్ అనుకోండి, టీచర్స్ ఓట్స్ 3 రెట్లు అవ్వటం అనుకోండి, జనాల్లో చైతన్యం అనుకోండి. ఏం చర్చ జరుగుతుంది జనాల్లో? ఏం చర్చ జరిగి పోలింగ్ బూత్ వరకు వెళ్ళారు జనాలు? ఒకటే నమ్మారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బాబు గారిని సీఎం చేయాలి, ఒకటే అదే ఏంటి రీజన్? రీజన్ అంటే బాబు గారిని అరెస్ట్ చేయటమే రీజన్ అండి. అంటే తప్పు లేకుండా 53 రోజులు 54 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి మనిషిని, ఒక పెద్ద ఆయన్ని మన కోసం ఇంత తండ్రిలాగా ఇంత చేసిన అతన్ని ఇలా ఇబ్బంది పడతాం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అందరూ ఒకటే అనుకున్నారు, ఈసారి బాబు గారిని చేయాలి అని డిసైడ్ అయిపోయారు అందరూ. అది ఓకే. సో మీకు వచ్చిందా కాన్ఫిడెన్స్? జనాలకు చెప్తారా కాన్ఫిడెంట్గా? కాన్ఫిడెంట్లీ అండి, కాన్ఫిడెంట్గా 151కి
ఒక్క సీట్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదండి. ఎందుకంటే మీరు చూడండి మీరే ఓకే అందరూ 155 160 కూడా అంటున్నారు. బట్ నేను అవన్నీ చెప్పట్లేదు. ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, టీచర్ 2 రెట్లు టీచర్ ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, జనాల్లో వచ్చిన మార్పు అనుకోండి. ఓటింగ్ పెరిగినప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల ఓటింగ్ పెరుగుతుంది శాతం, అది మీకు తెలిసిందే. హైదరాబాద్ నుంచి 10 రెట్లు సంక్రాంతి ఖాళీ అయినట్టు ఖాళీ అవడం విధానం అనుకోండి. ఎన్ఆర్ఎస్ కానీ ఎన్ఆర్వీస్ కానీ స్వచ్ఛందంగా ఇండియాకి వచ్చి ఏపీకి వచ్చేసి స్వచ్ఛందంగా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సర్వీస్ చేయటము, అన్ని విధాలుగా హెల్ప్ చేయటము, దిస్ ఆల్ దేనికి సంకేతం అండి? మీరే ఆలోచించండి. ఎందుకంటే మరి ఎప్పుడు ఆ బోర్డు తీస్తారా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు? వచ్చిన తర్వాత తీద్దాము, చూద్దాం. అది ఏంటి ఇంకా ఏదో ఆలోచన ఉన్నట్టు చూద్దాము. ఎందుకంటే తెలంగాణలో అయితే తీసేస్తాను బాబు గారు వచ్చిన తర్వాత. లెట్స్ సీ నా ఆంధ్ర ఎట్లా చేద్దాం ఏంటనేది. ఎందుకంటే తెలంగాణలో అవసరం లేదు ఇంకా. బాబు గారు వచ్చేసినాక ఇంకేముంటుంది, బాబు గారు చూసుకుంటారు కదా, నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా దగ్గరికి రావద్దన్నట్టే చెప్పేశారు కదా నేరుగా. ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేయలేదా? ఏంట్రా బాబు ఇలా పెట్టేసేవాళ్ళు చాలా మంది అన్నారు. అవునా? తర్వాత టాపిక్ కూడా డైవర్ట్ చేశారు, రెడ్డిస్ కూడా చేయరంట కదా అని. ఓ అలా కూడా రూమర్ స్ప్రెడ్ చేశారు. ఓకే, అట్లా స్ప్రెడ్ చేశారు. సో హైదరాబాద్ లో అయితే రేపు June 4th తర్వాత బోర్డు తీసేస్తారు. తర్వాత తీసేస్తాము హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ లో అవసరం లేదు. అదేలేండి, మేబీ ఏపీలో అవసరం పడుతుండొచ్చు. ఎందుకంటే ఆ కసి మెయింటైన్ చేయాలంటే బ్యానర్ ఉండాలి ఏపీలో. ఇంకెందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కసి, అధికారానికి వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అవ్వద్దు కదా. సో లోకేష్ రెడ్ బుక్ లాగా మీ బ్యానర్ అయితే డెఫినెట్గా ఉండాల్సిందే. ఎందుకంటే అది ఉంటేనే వైబ్స్ అలా ఉంటుంటాయి, కానీ గుర్తుంటాయి. అది ఉండాలండి, అది రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. కలుద్దాం మళ్ళీ June 4th తర్వాత, మాట్లాడుకుందాం, చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.